బట్టి చెప్పిన వట్టి ముచ్చట. బట్టిది మొత్తం వట్టి ముచ్చటేనట. సరే ఈ కోయిలాగలు ఏ వాంబయం వెళ్ళబోసుకుని ఒకసారి చూద్దాం. 1969లో యూనివర్సిటీకి 2253 ఎకరాలు కేటాయింపు. భూమి హక్కు పత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం. వర్సిటీ భూములను పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు. పరాకాష్ఠగా నాటి చంద్రబాబు ప్రభుత్వం భూపందేరం. 400 ఎకరాలను ఐఎంజీ భారత్కు అప్పగించిన బాబు. ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల ఆందోళన. దీంతో గోపన్పల్లిలో 397 ఎకరాల వర్సిటీకి అప్పగింత. అందులో 306 ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కారు. ఇక వర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని ప్రశ్నిస్తున్న విద్యార్థులు. ఇప్పుడు ఇదేంది, ఇక్కడ ఏదో అనే కదా ఐఎంజీ. ఇప్పుడు ఈ ఐఎంజీకి సర్కారుకు యుద్ధం నడుస్తుంది. ఆయన బిల్లీరావు ఎవరో ఆయన బిల్లీరావుకు సర్కారుకు యుద్ధం నడుస్తుంది సుప్రీంకోర్టులో. మరి రెవెన్యూ శాఖ వాళ్ళు నిర్ధారణ చేసిరు, అద్దురాలు నాటిరు, ఇది సర్కారు భూమే అని. ఇక్కడ వీసీ కూడా అప్పుడు ఆనాడు ఉన్న వీసీ కూడా ఇది బాదు మార్చుకుందామన్నట్టుగా సర్కారుకు వీళ్ళు ఇది ఒప్పజెప్పినట్టుగా మళ్ళీ వీళ్ళు సర్కారు వీళ్ళకు వేరే కాడ చూపించినట్టుగా కాగితాలు రాసుకోరు, కత్పాలు రాసుకోరు. యూనివర్సిటీ వీసీ కూడా అంత తేటగా రాసుకొని మరి ఊకనే పంచిపెట్టరు కదా, ఊకనే ఇయ్యరు కదా, సంతకాలు చేసుకోరు. అంతా అయిపోయింది, కథ వీళ్ళకి ఒడిచిపోయింది దాని ముచ్చట. మరి ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఐఎంజీ బిల్లీరావు మీద సర్కారు ఫైట్ చేస్తుంటే యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు కన్ను మూసుకున్నారు? అట్టట్టా ఈ భూమి మాదే అని ఎందుకు వీళ్ళు కోర్టుకి ఎక్కలేదు? ఇది అసలైన పాయింట్. మరి ఇప్పుడు ఎవరిది వట్టి ముచ్చట? బట్టి చెప్పిన వట్టి ముచ్చట అని ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు రాసుకొచ్చారు. నిజమే అనుకుందాం. మరి బిల్లీరావు మీద వీళ్ళు ఎందుకు ఫైట్ చేస్తలేరు, ఎందుకు పోరాటం చేస్తలేరు, కోర్టుకు ఎందుకు పోలేదు ఈ యూనివర్సిటీ వాళ్ళు, హెచ్సియు వాళ్ళు? అంటే ఇక్కడ ఏం డ్రామా నడుస్తుంది అంటే కేటీ రాములు డ్రామా. ఇది కేటీ రాములు డ్రామా. యూనివర్సిటీ వాళ్ళకు సంబంధమే లేదు. యూనివర్సిటీ వాళ్ళదే భూమి అయితే యూనివర్సిటీ వాళ్ళకు దీని మీద హక్కు ఉంటే ఎందుకు పోరాడతలేరు, కోర్టు మెట్లు ఎందుకు ఎక్కలేదు అనేది ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తున్నది. వీళ్ళకు గింత మటు కూడా సోయి లేదంటే ఏం చెప్పాలిగా? ఏమన్నా గింతనన్నా సోయి. మనము ఇప్పుడు సర్కారు మీద బట్టగాల్చి మీదేస్తే రేపు పొద్దుగాల మన జనాలు మరలబడతారో తిరగబడతారో ఏమంటారో ఏం కథో ఎన్ని శాపనార్థాలో ఏం కథో రేపు అనేది వీళ్ళకు జరనన్న సోయి ఉన్నదా? యూనివర్సిటీ వాళ్ళకు భూమి మీద హక్కు ఉంటే ఈ 400 ఎకరాలు మాయే అనుకున్నోళ్ళు కోర్టు మెట్టు ఎందుకు ఎక్కలేదు, కోట్ల ఎందుకు వేయలేదు, కోట్ల వీరు ఎందుకు పోరాటం చేస్తలేరు? కూలి పని చేసుకుంటాడు అసలు ఆలోచన చేస్తాడు ఈ ముచ్చట మీద. ఇప్పుడు మరి ఎవరిదే ఒట్టి ముచ్చట? బట్టి చెప్పిన మాట ఒట్టి ముచ్చట అని చెప్పుకొస్తారు. ఇప్పుడు ఒట్టి ముచ్చట ఎవరిదైంది? ఈ రకంగా బట్టగాల్చి మీదేసి నిందలు పోపి ఇక ఈ రకంగా వీళ్ళు సర్కారును బదనాం చేయాలి. సర్కారు ఈ 400 ఎకరాల పేరు మీద మరి ఇక జీవనోపాధి ఉద్యోగాలు నౌకర్లు దాన్ని చేసి ఇచ్చేస్తట్టుర్రు, రేవంతమయ్యే బతికి బయటపడతట్టుండని ఇక ఈ రకంగా వాళ్ళు పగబట్టారు. జర్మనీ విద్యార్థినిపై లైంగిక దాడి. హైదరాబాదు నడిబొడ్డున మరో ఘోరం. కూరగాయల మార్కెట్ చూపిస్తానని కారులో లిఫ్ట్. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడి. కామాంధుడిని అరెస్టు చేసిన రాచకొండ పోలీస్. బాబా ఏందో ఏమో ఈ కలికాలం చల్లకుండా అడుగడుగున రోజు ఇదే పని. ఇక ఏ చట్టాలు వచ్చినా అసలు ఏ శిక్షలు చేసినా ఇది మాత్రం మాంతలేదు నరలోకం. ఎంఎంటీఎస్ రైలులో జరిగిన ఘోరాన్ని మరవక ముందే
హైదరాబాద్లో మరో లైంగిక దాడి ఘటన చోటు చేసుకున్నది. కూరగాయల మార్కెట్లు చూపిస్తానంటూ నమ్మించి కారులో లిఫ్ట్ ఇచ్చిన ఓ కామాంధుడు విదేశీ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం మీర్పేటకు చెందిన మంగళగిరి భరత్ చంద్ర చౌదరి ఇటలీలోని మెస్సినా యూనివర్సిటీలో చదువుతున్నాడు. జర్మనీకి చెందిన అతని స్నేహితులు బాధిత యువతి మరో యువకుడు మాక్సిమిలన్ కియువాన్లీలు ఇటీవల హైదరాబాద్కు వచ్చిర్రు. సరే ఇక అక్కడ ఈ పిల్లగాడు జర్మనీకి పోతే ఇక అక్కడ దోస్తారా పోయారు, వాళ్ళు ఇక్కడ వచ్చిర్రు షెడ్డో పడ్డో. ఇదైతే వీడు ఇక అంటారు చూడు, నేను లిఫ్ట్ ఇస్తా అని న్యాయంగా కార్లో తీసుకుపోయి కూరగాయల మార్కెట్ చూపిస్తా అని గింత కామానికి దిగబడ్డాడంటే ఏం చెప్పాలరా దేవుడా. షా 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 ఇక రా. జ్యోతి ఇక ఈయన ఒకటే పని పెట్టిండు, మినహాయింపులు లేవు, ప్రతీకార సుంకాలకు వేలయ్యింది, అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, నా వ్యూహం సరైనదే. సుంకాన్ని EU 2.5% తగ్గించింది. భారత్కు కూడా సిద్ధమైంది. మరిన్ని దేశాలు అదే దారిలో. ట్రంప్ ఏదో అనుకుంటుండు, నేను సుంకాల మొగోని,